డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ రోజున తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి తెనాలిలో జరిగిన ఆ ఘటన అందరికీ తెలిసిందే. పోలీసులు అరికాలు కోటింగు ఆ బ్యాచ్కి ఎందుకు ఇచ్చారు, పోలీస్ కానిస్టేబుల్ మీదే తిరగబడి వాళ్ళు చేసిన దౌర్జన్యం ఏమిటి, వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అనగానే వాళ్ళ మీద ఉన్న పాత వీడియోలు సైతం వాళ్ళుగా వచ్చి ఒక స్కూటరిస్టును గుద్దేసి పైపెచ్చు అతని మీదే తిరగబడి వాళ్ళందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ విచక్షణారహితంగా కొట్టడం, గంజాయి మత్తులో ఏ పని అయితే వాళ్ళు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారో అలాంటి ఆ బ్యాచ్ని కాపాడటం, వాళ్ళని వెనకేసుకు రావటం, రాజకీయ పరంగా తను కూడా ఒక లబ్ధి పొందటం అనే మత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున విచక్షణ మరిచి కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి భాషలోనే చెప్పాలి అని అనుకుంటే బుర్ర బుద్ధి లేని మాటలన్నీ మాట్లాడాడు అనుకోవాలి. ఆ గంజాయి బ్యాచ్కి చంద్రబాబు నాయుడికి ఏమిటి లింకు? 24 కేసులు చంద్రబాబు నాయుడు మీద కూడా ఉన్నాయి. ఆయన కూడా ఇలాగనే రోడ్డు మీద తీసుకొచ్చి కొడతారా అని పోలీసులను ప్రశ్నించాడు అని అనుకుంటే, మీ హయాంలో పోలీసులు ఏమేం చేశారో అందరికీ తెలుసు. అసలు పోలీస్ బాస్గా ఉన్న డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి బస్సు మీద రాళ్లు వేస్తే వాళ్ళు ఏదో నిరసన కార్యక్రమం తెలియజేశారని ఒక తుస్పింజర్ లాగా తీసవతలు పాడేశాడు. అసలు ఇది మ్యాటరే కాదు అని కూరలో కరేపాకు తీసినట్టు తీసవతలు పాడేశాడు. ఆ తరువాత మీరు 3 రాజధానుల అంశం తీసుకొచ్చినప్పుడు మరి రాజధానిలో ఉన్న రైతులందరూ అమరావతినే రాజధానిగా పెట్టాలి అనే దీంతో వాళ్ళు అందరూ హెజిటేషన్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద విచక్షణారహితంగా మీ పోలీసులు పెద్ద పెద్ద డిఎస్పీలు ఎస్పీ స్థాయి వ్యక్తులే గాల్లోకి ఉవ్వెత్తున ఎగిరి లాఠీలు పెట్టి కొట్టారు. ఆ రోజున ఏం మాట్లాడలేదు. ఈ గంజాయి బ్యాచ్ను కొట్టగానే వీళ్ళు ఒక్కొక్కళ్ళ మీద 9-10 కేసులు ఉన్నాయి. వాళ్ళందరూ కోర్టుకి అటెండ్ అవటానికే వచ్చారు. అందులో ఒకడని స్వయాన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయి, ఆయన్ని కూడా ఇలాగనే రోడ్డు మీద కొడతారా అని అంటే, అలాంటి కొట్టే పరిస్థితి వచ్చింది అని అనుకుంటే ముందుగా తన్నులు తినే జగన్మోహన్ రెడ్డి గారే. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి ఇన్కార్పొరేట్ చేసిన కేసులు వాటన్నిటి పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు. గతంలో ఆయన మరి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని కూడా ఎలాగోలా జైల్లో పెట్టాలి అనే ఒక మిషతోటి ఆ స్కామ్ కేసు ఒకటి దాన్ని తెరపైకి తీసుకొచ్చి అందులో ఒక్క ప్రాథమిక ఆధారం కూడా సమర్పించలేక ఎలాగ బొక్క బోర్ల పడ్డాడో చూసాం. అమరావతిని మార్చడానికి అనేక రకాలైన ఎత్తులేసి కోర్టు దాకా వెళ్ళి చిత్తైపోయాడు. ఆ విషయం కూడా తెలుసు. వీటన్నిటికంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి మీద మరి అక్రమ సంపాదన కేసులు ఎన్ని ఉన్నాయి? సిబిఐ కానీ ఈడీ కానీ ఇవి కాకుండా మరి ఇతరత్ర కేసులు ఎన్ని ఉన్నాయి? మరి ఆయన ఎన్నికల అఫిడవిట్లోనే ఓ పెద్ద హిస్టరీ చార్ట్ మొత్తం రాస్తారు, పలానా కేసు అని. మొన్న అఫిడవిట్లో కూడా మరి అంత పెద్ద చార్ట్ ఉంది. అన్ని కేసులు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని ఏం చేయనప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా? అసలు ఈ గంజాయి బ్యాచ్కి చంద్రబాబు నాయుడికి ఏమన్నా లింక్ ఉందా? ఈ 24 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టినవన్నీ ఎన్ని కక్షపూరితంగా పెట్టారు అవన్నీ తెలియనిదేం కాదు అందరికీ. మరి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసుల్లో అయితే మరి ఈడీ 43,000 కోట్ల రూపాయలు అటాచ్మెంటే చేసింది. అన్ని వేల కోట్ల రూపాయలు ఆయన దగ్గర పట్టుబడ్డాయి. వాటన్నిటినీ ఆస్తుల్ని వాటన్నిటినీ అటాచ్మెంట్ చేశారు. ఆయన్నే ఏం చేయలేదు. 10 సంవత్సరాలు హాయిగా బెయిల్లో బయటనే తిరిగి ఒక టర్మ్ ఆయన సీఎం కూడా అయ్యాడు. ఒక సీఎం స్థాయి వ్యక్తి గంజాయి బ్యాచ్ల్ని వెనకేసుకొని రావటానికి, అసలు రాష్ట్రంలో ఇంత గంజాయి పెరిగిపోవటానికి కానీ, ఇలాంటి విచ్చలవిడి వ్యాపారం జరగటానికి కానీ, ఇలాగా చీకటి పడగానే గంజాయి బ్యాచ్లు మొత్తం ప్రజల మీద దాష్టీకం చేయటానికి కానీ మెయిన్ కారణమే జగన్మోహన్ రెడ్డి. ఆయన అనుచరులు కానీ అనంతబాబు లాంటి వాళ్ళందరూ మరి అప్పట్లో ఇదే వ్యాపారాలు చేసేవాళ్ళు. వాళ్ళ అండర్లోనే ఈ గంజాయి మొత్తం పండించడం కానీ తరలించడం కానీ మొత్తం జరిగాయని, ఇతర దేశాల నుంచి వచ్చిన షిప్పుల్లో కూడా ఎన్నెన్నో రకాల ఇవన్నీ బయటపడుతూ ఉండేవి. ఆ తరువాత వాటికి మరి ఏ రకంగా వాటిని పక్కదారి పట్టించారనేది కూడా అందరికీ తెలుసు. యాక్చువల్గా పోలీసులు దురహంకారం చూపించారు, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒక స్టేట్మెంట్ ఇస్తే పోయేదానికి ఇక రాజకీయ లబ్ధి ఎత్తుకోవటం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డికి. అయితే శవం కావాలి, లేకపోతే రాజకీయ లబ్ధి కావాలి అన్నట్టుగా
ఈ గంజాయి బ్యాచ్ మొత్తం ఒకళ్ళొకళ్ళ మీద 9 కేసులు ఉన్నాయి. 9-10 కేసుల్లో ఈ ఒక వ్యక్తి అయితే ఆ కేసులకి కోర్టుకు అటెండ్ అవ్వడానికి వచ్చాట. గతంలో మరి పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేసి ఆయన్ని కొట్టి ఆయన ప్రాణానికి హాని తలపెడతాం అని వార్నింగులు కూడా ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు గాయబైపోతే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరినీ మరి ఆ రోజున పోలీసులు పట్టుకోరా? గతంలో చేసిన పనులైతే పట్టుకోరా? మరి ఇప్పుడు కొడాలి నాని వెనకిడితే తిరిగేవాళ్ళు కానీ, వల్లభనేని వంశీ వెనకిడి తిరిగేవాళ్ళు కానీ, వాళ్ళందరూ అస్సాం పారిపోయి అక్కడ చేపల వ్యాపారం కూడా పెట్టుకుంటుంటే పోలీసులు వెళ్ళి పట్టకు రావడం లేదా? అలాగనే వీళ్ళు కూడా దొరికినప్పుడు వీళ్ళని కూడా పట్టుకుంటారు. అలాంటి సాంఘిక కార్యకలాపాలు సాగించే ఈ అసాంఘిక శక్తులను మొత్తం ఎరాడికేట్ చేయాల్సింది అది పార్టీలకు అతీతంగా కానీ, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలనే ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున లేదు. అనంతబాబు తన డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసి ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళి తిరిగి వస్తుంటే ఒక పెద్ద ఉత్సవంలాగా ఆయన ఏదో స్వాతంత్ర సమరయోధుడు, దేశాన్ని కాపాడటానికి జైలుకి వెళ్ళాడు, తిరిగి వస్తున్నాడని దండలతో ఆర్భాటంగా తీసుకొచ్చారు. అసలు ఇంతవరకు కోడికత్తి కేసులో ఆ కుర్రాన్ని మరి జైల్లోనే అలాగనే మగ్గబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. ఏ విషయంలోనూ ఆయన కనీసం కోర్టుకు కూడా వెళ్ళి తనకి ఇది జరిగిందనేది కూడా చెప్పకుండా ఎగనెస్ట్గానే చెప్పనివ్వండి. ఆయన వెళ్ళి చెబితే ఆ కుర్రాడు బెయిల్కి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా రానియకుండా దాన్ని ఒక రాజకీయ లబ్ధి చేసుకొని ఆ తర్వాత మరి మొన్న అధికారంలో ఉన్నప్పుడు అన్యాయంగా ఒక కుర్రాన్ని తనకేదో గులకరాయి తగిలిందనే పేరుతోటి ఒక పెద్ద గజమాల తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అయిపోయారు. మరి ఆ క్రేన్ డ్రైవర్ చేసిన తప్పో, అందులో ఉన్న తీగలు సరిగా చుట్టకటం మరి ఆ గజమాల చేసిన వాళ్ళ తప్పో, లేకపోతే అది వేయించుకోవటం జగన్మోహన్ రెడ్డి తప్పో, ఏదో తగిలిన పాపానికి ఇక దాని మీద ఒక డ్రామా రాసి రాజకీయ లబ్ధి చేసుకోవడానికి ఓ ప్యాచ్ అతికించుకొని ఎన్నికల దీనికి వెళ్ళిపోవటానికి ఆయన సమాయత్తం చేసుకున్నాడు. అదేమంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అందరూ ఎలాంటి సలహాలు ఇస్తారు. వీల్ చైర్ టు సీఎం చైర్ అని మరి ఆ రోజుల్లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని అట్నే తిప్పాడు ప్రశాంత్ కిషోరు. ఇలాంటి వాళ్ళందరితోటి సావాసం చేసి ఈయన కూడా ఓ ప్యాచ్ అతికించుకొని ఎన్నికలకు వెళ్ళిపోవడానికి గులకరాయితోటి ఆయన మీద హత్యాయత్నం చేశారు. గులకరాయి కాదు సిమెంట్ రాయి అని ఆ కుర్రాన్ని అనవసరంగా తీసుకెళ్ళి జైల్లో 3rd డిగ్రీ ప్రయోగించి ఇంకా 2 లక్షలు ఇస్తాం 3 లక్షలు ఇస్తామని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసి అవన్నీ విఫలమయ్యి ఈయన కూడా ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తర్వాత ఇప్పుడు మరి ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలే ఉంటే దాని మీద పోరాడొచ్చు, దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు కూడా. కానీ ఇలాంటి గంజాయి బ్యాచ్ అసాంఘిక శక్తుల్ని వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారనగానే పార్టీలోనే ఓ పెద్ద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ ఎవరిచ్చారో సలహా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడేమో మరి తెలీదు. వాళ్ళని పరామర్శించాల్సిందే అని ఈ రోజున తెనాలి కూడా వెళ్ళి పెద్ద పరాభం ఎదురు చేసుకుని చంద్రబాబు నాయుడిని కూడా రోడ్డు మీద కొడతారా అంటే బాబును కొట్టే ముందు జగన్మోహన్ రెడ్డిని కదా కొట్టాలి, అతనికంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.